హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర వినాయక నిమజ్జనాల సందడి నెలకొంది. నగరం నలువైపుల నుంచి హుసేన్ సాగర్ కు తరలి వస్తున్న ఈ గణపతి విగ్రహాలు నెక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే విగ్రహాల నిమజ్జనాలకు అనుమతిస్తున్నారు అధికారులు. ట్యాంక్ బండ్ పై చివరి రోజు మాత్రమే నిమజ్జనాలకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం హుసేన్ సాగర్ దగ్గర 20 క్రేన్లు ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ ఫోకస్ లైట్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదానందం, గణేష్ నిమజ్జన ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? ఎస్ అపర్ణ, ఇటు ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వినాయకుల నిమజ్జనం కోలాహలం ప్రారంభమైంది. సో యాక్చువల్లీ ఈరోజు 9th డే, ఎల్లుండి ఫైనల్ డే ఇమ్మర్షన్ అయినా కూడా ఈరోజు 9th డేకి ఇప్పటికే చాలా వరకు భక్తులు వచ్చి ఇక్కడ నిమజ్జనాలు అయితే చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 112,000 విగ్రహాలు అధికారికంగా నిమజ్జనాలు అయినట్లు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అంటే జిహెచ్ఎంసీ హుసేన్ సాగర్తో పాటు నగర వ్యాప్తంగా మొత్తం మరొక 20 చెరువుల దగ్గర నిమజ్జన ఏర్పాట్లు చేసింది. ఇక అవే కాకుండా మరొక 74 టెంపరీ పాండ్స్ నిర్మించింది. సో ఆ పాండ్స్లో 5 ఫీట్లు 6 ఫీట్లు ఉన్న విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేస్తున్నారు. సో ఇవన్నీ కలుపుకొని ఇప్పటి వరకు, అంటే నిన్న నైట్ వరకు 112,000 విగ్రహాల నిమజ్జనం జరిగింది. అలాగే ఈరోజు 9th డే, ఈరోజు కూడా ఎక్కువగా విగ్రహాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు ఈ ట్యాంక్ బండ్, అంటే హుసేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్, అలాగే పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిన్న మొన్న 5,000 విగ్రహాలు ప్రతిరోజు నిమజ్జనం జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. సో ఇక లాస్ట్ రోజు మాత్రం భారీగా విగ్రహాలు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీంతో జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అటు ముఖ్యంగా క్రేన్లు, ఇటు ప్రస్తుతానికి ఈ ట్యాంక్ బండ్ చుట్టూరా ఆల్మోస్ట్ 30 క్రేన్స్ ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్లో 8 క్రేన్లు పెట్టారు, పీపుల్స్ ప్లాజా దగ్గర మరో 8 క్రేన్లు పెట్టారు, ట్యాంక్ బండ్ దగ్గర 8 క్రేన్లు పెట్టినా కానీ ప్రస్తుతానికి అక్కడ మాత్రం నిమజ్జనాలు చేయట్లేదు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మాత్రం లాస్ట్ రోజు, అంటే ఎల్లుండి పూర్తిగా అక్కడ నిమజ్జనాలను అలో చేస్తామంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం కేవలం నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ ఈ 3 ప్రాంతాల్లో మాత్రం నిమజ్జనాలను ఏర్పాటు చేస్తున్నారు. సో ఫైనల్ డే వరకు మొత్తంగా 134 స్టాటిక్ క్రేన్స్, 269 మొబైల్ క్రేన్స్ను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు. సో కేవలం హుసేన్ సాగరే కాకుండా అటు నగరంలో ఉన్న మరొక 20 చెరువుల వద్ద కూడా ఏర్పాట్లు చేశాం. అక్కడ కూడా ఆయా ప్రాంతాల వాళ్ళు అక్కడ కూడా నిమజ్జనాలు చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ముఖ్యంగా నైట్ టైంలోనే ఎక్కువగా ఇమ్మర్షన్ జరుగుతుంది కాబట్టి సో మొత్తం సిటీలో 56,000 ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేస్తే ఇటు టీజీఎస్పీడీసీఎల్ వాళ్ళు దానికి కనెక్షన్ ఇవ్వడం, అలాగే లైట్స్ వచ్చేలా చూసుకునే పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇటు మరోవైపు ముఖ్యంగా వినాయకులను తీసుకురావడానికి, ఎస్పెషల్లీ లాస్ట్ డే రోజు వినాయకులను తీసుకురావడానికి టస్కర్స్ అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఎవరెవరికి టస్కర్స్ అవసరమో వాళ్ళు ఆ జిహెచ్ఎంసీ అధికారులకు కానీ, పోలీసులకు కానీ, ఆర్టీఏ అధికారులకు కానీ సమాచారం అందిస్తే వాళ్ళే మొత్తం నగర వ్యాప్తంగా లాస్ట్ డే కోసము ఆల్మోస్ట్ 8,500 టస్కర్లను అవైలబుల్గా ఉంచాము ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి. సో వాళ్ళందరి దగ్గర మీకు అవసరం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, వాటిని ఉపయోగించుకోవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ముఖ్యంగా నిమజ్జనం అనగానే మనకు హుసేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలే గుర్తొస్తాయి. అది ఎస్పెషల్లీ ఫైనల్ డే రోజు ఇక్కడ హడావిడి ఎలాగుంటుంది, క్రౌడ్ ఎలాగుంటుందో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వేరే ప్లేసెస్లో, సిటీ అవుట్స్కట్స్లో ఉన్న నిమజ్జనాలను చూడడానికి మాత్రం ఇక్కడికే వస్తారు. ఒకవైపు విగ్రహాలు వస్తూ ఉంటాయి, మరోవైపు భక్తులు ఇక్కడికి చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మొత్తం నగర వ్యాప్తంగా 309 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశాం. అదే హుసేన్ సాగర్ చుట్టుపక్కల ఒక 35 మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశాం. పబ్లిక్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ వినాయక నిమజ్జనం రోజు మనకు ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణపతి ఇంపార్టెంట్. సో బడా గణపతి నిమజ్జనం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈరోజే బడా గణపతి దర్శనానికి లాస్ట్ డే, రేపంతా కూడా అక్కడ వర్క్ ఉంటుందని చెప్తున్నారు. సో దాంతోపాటే ఇప్పటికే ఇక్కడ నిమజ్జనం చేయడానికి క్రేన్ నెంబర్ 4 దగ్గర భారీ క్రేన్ కూడా తీసుకొచ్చి ఆ క్రేన్ ప్రస్తుతానికి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ క్రేన్ సెట్ చేస్తున్నారు. సో రేపు నైట్ వరకు పూర్తిగా క్రేన్ ఏర్పాటు చేసే పనులు కూడా అయిపోతాయని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఈరోజు అంటే 9th డేనే ఇప్పటికే ఇక్కడికి భారీగా విగ్రహాలు
విగ్రహాలు చేరుకుంటున్నాయి. పీపుల్స్ ప్లాజా అంతా కూడా మొదటగా ఈ ట్యాంక్ బండ్కి వచ్చే విగ్రహాలను పీపుల్స్ ప్లాజా వైపు పంపిస్తున్నారు. సో అక్కడ హెవీ రష్ అయితే అప్పుడు ఎన్టీఆర్ మార్గ్ వైపు పంపిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ మార్గ్ అనేది మామూలుగా రెగ్యులర్గా ట్రాఫిక్ ఉండే ఏరియా, క్రౌడ్ ఉండే ఏరియా. పీపుల్స్ ప్లాజా మాత్రం అక్కడ ఓపెన్ స్పేస్ ఉంటుంది, అంతగా ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు. కాబట్టి ముఖ్యంగా ముందుగా అక్కడికి పంపిస్తున్నారు. అక్కడ క్రౌడ్ పెరిగితే, అక్కడ వినాయక విగ్రహాల క్యూ పెరిగితే దెన్ నెక్స్ట్ ఇక్కడికైతే పంపిస్తున్నారు. ఇక మరోవైపు సిటీలో శోభయాత్ర రూట్ అంతా కూడా అటు బాలాపూర్ నుంచి ఇక్కడి వరకు శోభయాత్ర రూట్ అంతా కూడా అన్ని శాఖల అధికారులు అంటే జిహెచ్ఎంసీ అధికారులు, ఎస్పీడీసీఎల్ అధికారులు, పోలీసులు అందరూ నిన్న మొత్తం పూర్తిగా రూట్ మ్యాప్ అంతా కూడా ఇన్స్పెక్షన్ చేశారు. ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, శానిటేషన్ పరిస్థితి ఏంటి, అన్నిటిపైన రివ్యూ చేశారు. సో ఎల్లుండి కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. సో దానికోసమే అన్ని రకాల అధికారులు దగ్గరుండి పనులు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటు పోలీసులతో కలుపుకొని జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఆయా కంట్రోల్ రూమ్లో ఈ సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా చూసుకుంటూ ఆన్ గ్రౌండ్లో ఏ అధికారులు ఉంటారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ కంట్రోల్ నుంచే పూర్తిగా మానిటరింగ్ కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే నిమజ్జనం ప్రక్రియ సాఫీగా సాగుతుంది. సో ఎల్లుండి ఫైనల్ డే కాబట్టి ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్కి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. అపర్ణ.